ముఖ్యంగా బాలికల్లో ఈ మధ్య కొద్దిగా ఊబకాయం అనేది పెరుగుతూ వస్తుంది. సో వాళ్ళ రజస్వల ఏజ్ కూడా కొద్దిగా తగ్గుతూ వస్తున్నట్టు కనబడుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి? హౌ టు ప్రివెంట్? డెఫినెట్లీ మన డైట్ అండి. సో నౌ ద లాట్ ఆఫ్ స్విగ్గీ అనేవి వచ్చేసి, ఇప్పుడు బ్లింకిట్ మీరు ఆర్డర్ చేయగానే 5-10 minutesలో ఫుడ్ అనేది మీ ఇంట్లో ఉంటుంది. అండ్ నౌ ఫోన్స్ ఆర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్, ఈవెన్ కిడ్స్ అందరికీ. సో ఐ థింక్ దిస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద యంగ్ స్టేజ్. పిల్లలకి హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, అన్హెల్దీ ఫుడ్ అంటే ఏంటి, అండ్ పేరెంట్స్ ఇచ్చే అవగాహన. వాట్ యూ ప్రాక్టీస్ యువర్ కిడ్స్ విల్ డూ దట్. వాళ్ళకి, మన పిల్లలకి మనమే రోల్ మోడల్స్. వాళ్ళు మనం ఏం చేస్తామో చూసి దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ షుడ్ స్టాండ్ యాజ్ ఎ రోల్ మోడల్ టు దెమ్. సో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ పిల్లలు కూడా ఎలా ఫీల్ అవుతారంటే, ఓకే దిస్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ డైలీ. వాళ్ళు తినే ఫుడ్ కూడా అంతే. ఇప్పుడు పేరెంట్స్ అనేది హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకుని, ఇఫ్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఓన్లీ 1 time a week, దే విల్ ఆల్సో అండర్స్టాండ్. మనం రోజు స్విగ్గీలో ఆర్డర్ చేస్తుంటే దట్ విల్ బికమ్ నార్మల్ ఫర్ దెమ్. బట్ రోజు మనం హెల్దీ ఫుడ్, ఇఫ్ దే టెల్ దెమ్ మనం రోజు సలాడ్ తినాలమ్మా అని చెప్తే అది వాళ్ళకి నార్మల్ అయిపోతుంది. సో ఐ థింక్ ఇట్స్ పిల్లల్లో మనం చెప్పాల్సింది, ఫస్ట్ పేరెంట్స్ టు స్టాండ్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ దెమ్ అండ్ టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్. అండ్ హెల్తీ ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. షుగర్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మనకి లాట్ ఆఫ్ బేకరీ స్టఫ్ కానీ, స్వీట్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి. సో మేక్ ఇట్, అంటే తినొద్దు అని చెప్పట్లేదు, ఎవ్రీ వన్ వాంట్స్ టు ఈట్ దెమ్, బట్ దే షుడ్ బి ఏ లిమిట్. అండ్ ఎక్సర్సైజ్ అండ్ ఎర్న్ దెమ్. మీరు ఎక్సర్సైజ్ చేసి దెన్ బర్న్ దర్ క్యాలరీస్. దట్స్ హౌ వీ హ్యావ్ టు ప్రొసీడ్. వాళ్ళని అస్సలు తినొద్దు అని చెప్పడం కాకుండా దెర్ విల్ బి ఏ లిమిటేషన్ హౌ మచ్ యూ షుడ్ ఈట్ ఇన్ ఏ వీక్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు టీచ్ దెమ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.